డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు 2.0 స్వాగతం. నేను గౌతమ్ కాటా. బోమన్ కరుణాకర్ రెడ్డి ఈరోజు తిరుమలలో ఒక పెద్ద వీధి భాగవతం నడిపాడు. మొన్న 2 రోజుల కిందట ఈ తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారం మీద చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఈ బోమన్ కరుణాకర్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడైనా సరే ఒట్టేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు వస్తారా అని ఒక సవాల్ విసిరాడు. ఆ విసిరిన మరుసటి రోజునే వాళ్ళు ల్యాబ్ రిపోర్టు, ఎన్డీడీబీ వాళ్ళ ల్యాబ్ రిపోర్టును కూడా బయట పెట్టారు. ఇక అక్కడి నుంచి కథ విచిత్రమైన మలుపులన్నీ తిరిగింది. నిన్నటికి నిన్న బోమన్ కరుణాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి రక్తం కక్కుని చచ్చిపోతారు మీరందరూ, దేవుడి మీద ఇలాంటి నిందలేస్తున్నారు అంటే, దేవుడు అంటే బోమన్ కరుణాకర్ రెడ్డి ఏమో మనకు తెలియదు, కానీ మరి ఆయన ఏమనుకుంటున్నాడో. ఆయన ఇంతకు ముందు ఆయన వ్యవహారం కూడా చూసాం. వైవి సుబ్బారెడ్డిని పక్కన పెట్టి ఈ బోమన్ కరుణాకర్ రెడ్డికి తర్వాత ఈ టీటీడీ చైర్మన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తిరుమల పాదచారులు వెళ్లే దారిలో ఒక పిల్లని పులెత్తుకుపోయింది. ఆ సమయంలో ఏదైనా చర్యలు తీసుకుంటామనో, లేకపోతే గట్టిగా పటిష్టమైన ఫెన్సింగ్ వేస్తామనో, లేకపోతే అక్కడక్కడ పోస్టులు పెట్టి పహారా కాస్తామనో ఇలాంటివి ఏం చేయలేదు. కింద 10 రూపాయలకి కర్ర అద్దెకిస్తాం, కప్పులు వస్తే మీరు కర్రతో కొట్టుకోండి పోండి అని చెప్పాడు. అంటే అది ఒక పెద్ద ఏదో సాధించినోడికి మళ్ళీ ప్రెస్ మీట్లు కూడా పెట్టాడు. సరే, ఇక ఫెన్సింగ్ ఎందుకు తొలగించారు, ఆ ఎర్ర చందనపు స్మగ్లింగ్ శేషాచలం అడవుల్లో నుంచి బయటకు తీసుకురావటానికి ఈ దారిని వాడుకుంటున్నారా, దానికి బోమన్ కరుణాకర్ రెడ్డి ఏదైనా హెల్ప్ చేస్తూ ఉన్నాడా, లేకపోతే ఇంకేమైనా కొన్ని వేరే కారణాలు ఉన్నాయా అనేది పుకార్లు ఆ రోజు చాలా వచ్చినాయి. ఆ పుకార్లేటి మీద ఎక్కడ ఒట్టేలా, అసలు ఒట్టేసేవాడు తిరుమల ఏడకొచ్చేయటం ఎందుకు, ఇంట్లోనే వేసుకోవచ్చుగా. కాదు, ఒక వీధి భాగవతం నడిపితే దాన్ని ఇప్పుడు ఈ ప్రెస్ మొత్తం కవర్ చేస్తే అన్ని టీవీల్లో ఛానల్స్ లోనూ వస్తుంది. బోమన్ కరుణాకర్ రెడ్డి ఏదో అద్భుతమైన పని చేశాడు అని అని ఏమనుకున్నాడో మరి. ఈ రోజు ఈ తిరుమలలో ఆయన పుష్కరంలో స్నానం చేసి ఈ మాడ వీధుల్లో ప్రదక్షిణలు అవి చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టి హారతి కర్పూరం వెలిగించి ఒట్టేసే కార్యక్రమం చేపట్టాడు. అదే ఇంతకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాం అయితే గనుక, అంటే ఈ బోమన్ కరుణాకర్ రెడ్డి వైఎస్ ఈ సుబ్బారెడ్డి మరి ఈ టీటీడీ చైర్మన్ గా ఉంటే టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ అలా వెళ్ళి చేసే అవకాశం ఉండేదా? ఈ ప్రశ్న అందరిలోనూ తలెత్తుంది. చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజుకు బోమన్ కరుణాకర్ రెడ్డి ఈ డ్రామా ఆడగలిగాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగానే వీళ్ళు కూడా చేస్తే కాళ్ళు ఎరగొట్టి కొంకెలు ఎరగొట్టి మరి జైల్లో కూర్చోబెట్టే వాళ్ళేమో, మనకైతే తెలియదు. కానీ మరి చంద్రబాబు నాయుడు అలాంటి పని చేయడు కదా. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మధును దొరికింది కదా అని ఒట్టేసేయటానికి వెళ్ళిపోయాడు. అంటే ఒట్టు వేసి ఏదో ఒకటి సాధిద్దాం అనేది వీళ్ళ ఉద్దేశం కాబోలు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఒట్టేశాను, మీరు రాలేదు అని తప్పుని ఎత్తి వాళ్ళ నెత్తి మీద వేయటం. అసలు జరిగిన తప్పేమిటి? కల్తీ నెయ్యి, అందులో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె ఉన్నాయి. స్వామివారి దేవాలయం అపవిత్రం అయిపోయింది. భక్తులు మరి ఆ ప్రసాదాలన్నిటినీ తింటే వాళ్ళ ఆరోగ్యం ఏమైపోయింది. వీటన్నిటి మీద ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ మీద ఏదో అభాండం వేస్తున్నట్టు దాని మీద ఓట్టేయటానికి బయలుదేరాడు. అసలు చూస్తుంటే ఈ వైవి సుబ్బారెడ్డి మరి సుప్రీంకోర్టులో పిల్లు వేయటం, సుబ్రహ్మణ్య స్వామిని కూడా కలుపుకొని మరి జగన్మోహన్ రెడ్డి వేయించాడో ఈయన చేశాడో తెలియదు, కానీ అదొక నాటకం. ఇప్పుడు బోమన్ కరుణాకర్ రెడ్డి ఈ వీధి భాగవతం ఒకటి, వీధి భాగవతారు లాగా వీధిలో నాటకం ఆడుకుంటా మాడ వీధుల్లో తిరుగుతున్నాడు ఈయన. మరి ఈ వీధి భాగవతం ఇవన్నీ చూసిన తర్వాతే కదా అందరు కనిపించేది, ఇదిగో ఈ ఓవర్ యాక్షనే జగన్ కొంప ముంచబోయేది అనేది. ఇదే ఈ రోజు కుండబద్దలు.